కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953 జనవరి 22న జన్మించారు. ఆయన తండ్రి వీరరాఘవరావు. పద్మనాభం పాఠశాల విద్య కిర్లంపూడిలోనే సాగింది. ఆయన తాతయ్య పద్మనాభం మున్సబుగా పనిచేశారు. ఆయన తండ్రి వీరరాఘవరావు రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. 1962, 1967లో రెండుసార్లు ప్రత్తిపాడులో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పద్మనాభం తండ్రి వీరరాఘవరావు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి అభిమానపాత్రుడిగా ఉండేవారు. 1977లో వీరరాఘవరావు మృతి చెందిన తర్వాత పద్మనాభంను రాజకీయాల్లోకి రావాలని సూచించారు నీలం సంజీవరెడ్డి. దీంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 1978లో తొలిసారి శాసనసభకు పోటీ చేశారు. జనతా పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన రాజకీయ జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేశారు ముద్రగడ. 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1982లో ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 1983, 85, 89 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ, భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కిర్లంపూడిలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? ఇప్పటికే కొంతసేపటి కిందటే కిర్లంపూడికి కాపు ఉద్యమతో పాటుగా ఆయన అభిమానులు చేరుతున్నారు. ఆయన పార్టీ రేపు ఉదయం కల్లా కిర్లంపూడి చేరుకుంటుందనేది ఒక సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన అంత్యక్రియలు కూడా కిర్లంపూడిలో నిర్వహిస్తారని చెప్పి ఉన్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లతో పాటుగా ఆయన పార్టీ దేహాన్ని ప్రదర్శించాలి. ఆ అభిమానులతో పాటుగా ఎవరైతే చుట్టుపక్కల గ్రామాలు ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు వీరందరూ కూడా ఆయన భౌతిక గాయాన్ని సందర్శించే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కుటుంబ సభ్యులు అయితే తీవ్ర విషాదంలో ఉన్నారు. ఎందుకంటే పద్మనాభంతో ఎనలేని అనుబంధం ఆ కుటుంబానికి ఉంది. ఆయన ఈ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయారు, మమ్మల్ని అనాథం చేశారన్న ఫీలింగ్ అయితే ఆ కుటుంబంలో ఖచ్చితంగా కనిపిస్తుంది. కన్నీరు ముందుగా రోజున్న పరిస్థితి ఉంది. కేవలం కుటుంబ సభ్యులే కాదు, ఆయన అభిమానులు కూడా ముద్రగడ పద్మనాభం మరణాన్ని జీవించుకోలేకపోతున్న పరిస్థితి ఉంది. ముద్రగడ పద్మనాభం అంటే కాకినాడ జిల్లాగా కాదు, ఉభయ గోదావరి జిల్లాలో పట్టుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆయన రాజకీయాలే కాదు, ఆతిథ్యంలో కూడా పెట్టింది పేరని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన 4 సార్లు ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా 2 సార్లు మంత్రులుగా పట్టణ అభివృద్ధి. దీంతో పాటుగా కాకినాడ ఎంపీగా కూడా ఆయన సేవలు అందించారు. ఈ నేపథ్యంలోనే పద్మనాభం అంటే జిల్లా ప్రజలకి ఎన్నైనా అభిమానం ఉంది. ముఖ్యంగా కాపు ఉద్యమం చూసుకున్నట్లయితే ఆయన అంతర్గత పోరాటం అయితే చేశారు. ఖచ్చితంగా 2014, 19 సమయంలోనే ఆయన పెద్ద ఎత్తున కాపు ఉద్యమాన్ని చేపట్టారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అనేక కోణాల్లో ఆయన కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఒక దశలో పద్మనాభం చేసినటువంటి ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పి పోలీసులతో బలప్రయోగం చేయించినప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన అనుసరగలేదు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. దీంతో ప్రత్యేకంగా కమిషన్ కూడా అప్పట్లో చంద్రబాబు సర్కారు ఏర్పాటు చేసింది. ఓవరాల్ గా చూసినట్లయితే మాత్రం ముద్రగడ పద్మనాభం మరణించారనే వార్తలు మాత్రం జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కార్తీక్ రాజు, అంటే ఆల్రెడీ హాస్పిటల్లో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని 11 గంటలకు ఆయన భౌతిక గాయాన్ని తరలించే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా తెలుస్తున్నారు. ఎలా తరలించే అవకాశం ఉంది అండ్ ఆయనతో పాటు ఎవరెవరు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారని మనకు సమాచారం ఉంటుంది. అన్న సాంబాబు ఎలా వస్తారో ముద్రగడ పార్టీ అని చెప్పి కూడా మనకున్న సమాచారం. ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో ముద్రగడ పద్మనాభం వారి చిన్న కుమారుడు గిరిబాబు అయితే ఉన్నారు. ఆయనతో పాటుగా కొంతమంది స్థానిక నాయకులు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అక్కడ ఉన్నారు. ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత అంబులెన్స్ ద్వారా ఆయన పార్థివ దేహాన్ని కిర్లంపూడి తరలిస్తారు. ఉదయం నుంచి కూడా సందర్శకులకి అదేవిధంగా అభిమానులకి ఆయన పార్థివ దేహాన్ని ప్రదర్శిస్తారని చెప్పి తెలుస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారాయన. ముద్రగడ పద్మనాభం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953 జనవరి 22న జన్మించారు. ఆయన తండ్రి వీరరాఘవరావు. పద్మనాభం పాఠశాల విద్య కిర్లంపూడిలోనే సాగింది. ఆయన తాతయ్య పద్మనాభం మున్సబుగా పనిచేశారు. తన తండ్రి వీరరాఘవరావు రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. 1962,
67లో 2 సార్లు ప్రత్తిపాడులో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక పద్మనాభం తండ్రి వీర రాఘవరావు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి అభిమానపాత్రుడిగా ఉండేవారు. 1977లో వీర రాఘవరావు మృతి చెందిన తర్వాత పద్మనాభంను రాజకీయాల్లోకి రావాలని సూచించారు నీలం సంజీవరెడ్డి. దీంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 1978లో తొలిసారి శాసనసభకు పోటీ చేశారు. జనతా పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పితృ సమానులైన ముద్రగడ మరణ వార్త తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించారని కొనియాడారు. విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసిన నేత ముద్రగడ అని తెలిపారు. ఆయన పదవుల కన్నా ప్రజలనే గొప్పగా భావించారని వైఎస్ జగన్ ప్రశంసించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారని గుర్తు చేశారు. కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా నిలిచి వారి సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం చేశారని వైఎస్ జగన్ తెలిపారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచి కోసం ఎంత దూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం అన్నారు. ఆత్మగౌరవానికి, నిజాయితీకి ఆయన నిలువెత్తు రూపం అని ప్రశంసించారు. ముద్రగడ మరణం ఆయన కుటుంబానికే కాదు, వైఎస్ఆర్సీపీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు అని వైఎస్ జగన్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953 జనవరి 22న జన్మించారు. ఆయన తండ్రి వీర రాఘవరావు. పద్మనాభం పాఠశాల విద్య కిర్లంపూడిలోనే సాగింది. ఆయన తాతయ్య పద్మనాభం మున్సబుగా పనిచేశారు. ఆయన తండ్రి వీర రాఘవరావు రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. 1962, 67లో 2 సార్లు ప్రత్తిపాడులో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక విలక్షణమైన వ్యక్తిత్వం అయింది. చాలా ముక్కుసూటితనం, పట్టుదల, నిజాయితీ, మాట మీద నిలబడడం, ఇవన్నీ ఆయన లక్షణాలు. కేవలం గోదావరి జిల్లాలకే కాదు, ఈ రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే తనదైన శైలిలో పనిచేసిన నాయకుడు ఆయన. ఇవాళ కాపు ఉద్యమం అంటే, కాపు రిజర్వేషన్ పోరాటం అంటే ఆయనే గుర్తొస్తారు. చాలా నిబద్ధతతో పట్టిన పట్టు విడవకుండా పనిచేశాడు. సుమారు 30 సంవత్సరాల పాటు కాపు ఉద్యమం కోసం ఇంచుమించుగా తన రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. అలాంటి నాయకుడు ఏదైనా ఒక పని పట్టుకుంటే ధైర్యంగా ముందుకెళ్ళే నాయకుడు లేకపోవడం ఈ రాష్ట్రానికి, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి తీరని లోటని మేము భావిస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.